పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఎన్నో కార్యాలు చేశారు, చేస్తున్నారు. గనుక మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి. ఒక మాట ఉంటుంది, మన నోరు మాట్లాడినంతసేపు దేవుడు మౌనముగా ఉంటారంట. ఏ సమస్యకైనా సరే మనం ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు మౌనముగా దేవుని పైన ఆధారపడతామో మన తరపున ఆయన నోరు తెరుస్తారు. హల్లెలూయా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నిజంగా ఇదంతా కూడా ఎదుగుతును అను రాగం మీద పాడదగిన దావీదు కీర్తన. ఇది ఒక పాట. ఇది ఏ రాగం అంటే ఎదుగుతను రాగము. ఈ రాగానికి ఒక పేరుంది, ఆ పేరు ఇక్కడ రాయబడి ఉంది. ఆయన చాలా ఆనందంగా సంతోషంగా ఈ యొక్క రాగములో దేవుణ్ణి కీర్తిస్తున్నాడు మాట. ఎవరితో చెప్పుకుంటున్నాడంటే తన ప్రాణంతో తనే చెప్పుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో బోధించేవారైనా, శాసించేవారైనా, మాట్లాడేవారైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దోళ్ళైనా నోరు మాట్లాడుతుందంటే మనం దేనికోసం మాట్లాడతామంటే మన కోసం మనం మాట్లాడుకోకుండా ఇతరుల కోసమే మనము మాట్లాడుతూ ఉంటాం. అదే మాట అని మనం అనుకుంటాం. కానీ భక్తుడైన దావీదు ఏం చెప్పుకుంటున్నాడు అంటే తన కోసం తను మాట్లాడుకుంటున్నాడు, తనతో తను మాట్లాడుకుంటున్నాడు. తనకి ఆ యొక్క మనసుకి మధ్యలో దేవుణ్ణి వారధిగా పెట్టుకున్నాడు. మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే ఎవరికో మనకి మధ్యలో దేవుణ్ణి వారధిగా పెట్టుకుంటాం. దేవుడు చూసుకుంటాళ్లే, దేవుడు వింటాళ్లే, దేవుడు చూస్తున్నాళ్లే అని మనం రైట్ అనుకుంటాం. ఇతరులని తప్పైనా రైట్ అయినా ఇంకొక వ్యక్తికి మనకి మధ్యలో దేవుణ్ణి పెట్టుకుంటాం. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే తనకి తన మనసుకి మధ్యలో దేవుణ్ణి పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నిజంగా మనం చేసే ప్రతి పని మంచిదా కాదా అని మనము దేవుణ్ణి సాక్షిగా పెట్టుకోవటం మొదలు పెడితే గనక మనం అన్ని మంచి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇంకో వ్యక్తికి మనకి మధ్యలో దేవుణ్ణి పెట్టుకోవటం అనేది ముఖ్యమే. కానీ ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన మనసుకి, మన పనులకి, మన ప్రవర్తనకి, మన ఆలోచనకి మధ్యలో దేవుణ్ణి పెట్టుకుంటే గనక ఇది రైటా రాంగ్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా బాగా ప్రార్థన చేసే వాళ్ళకంటే కూడా దేవునికి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇష్టం. బాగా ప్రార్థన చేసే వాళ్ళు దేవునికి నచ్చుతారని మనం అనుకుంటాం. కానీ బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఈ రోజున దేవునికి నచ్చటం లేదు. చాలా చోట్ల చూస్తున్నాం మనం. చాలా బాగా ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ సార్లు అడుగును పడిపోతా ఉంటున్నారు. అంటే వాళ్ళు దేవునికి నచ్చక ఎందుకు అని అంటే ప్రార్థన ఉంది కానీ వాళ్ళలో వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం మనిషిలో ఉంటే గనక ప్రార్థన తీరి బాగుంటది. వ్యక్తిత్వం లేకపోతే ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ఎలాగుంటది అని అంటే తన వ్యక్తిత్వానికి సంబంధించే ప్రార్థన చేస్తాడు, అంతే కదా. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఏదన్నా ఒక పని చేస్తే ఆ పని తన వ్యక్తిత్వానికి తగ్గట్టు చేస్తాడు. చెడ్డ వ్యక్తిత్వం ఉన్నవాడు తన పనికి తగ్గట్టు చేస్తాడు. అంటే వ్యక్తిత్వం అంటే అర్థం చెప్తున్నాను. ఇప్పుడు దొంగతనం చేసేవాడు చాలా లాజికల్ గా ఏమని చేస్తాడంటే నాకు తినటానికి తిండి లేదు కాబట్టి ప్రభువా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. అది తన వ్యక్తిత్వానికి తగ్గట్టు ప్రార్థన చేస్తాడు, అంతే కదా. ప్రార్థన అయితే ఉంది కానీ తన వ్యక్తిత్వంలో పనితీరి అయితే మారలేదు. మరి దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళు ఇష్టం కాబట్టి ఆ ప్రార్థన ఇష్టం ఆయనకి. వ్యక్తిత్వాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళు నచ్చరు కానీ దేవునికి ప్రార్థన బట్టి వ్యక్తిత్వాన్ని మార్చుకునే వాళ్ళు దేవునికి నచ్చుతారు. ప్రభువా ఇంతకాలం నా బ్రతుకులో చాలా చెడు జరిగింది, నా వ్యక్తిత్వాన్ని తగ్గట్టు నేను ప్రవర్తించాను, ముందుగా నా వ్యక్తిత్వాన్ని మార్చు అని మనం ప్రార్థన చేసుకోవాలి. డబ్బులు లేవు కాబట్టి దొంగతనం చేయమని బైబిల్ చెప్పలేదు. కానీ వ్యక్తిత్వాన్ని బట్టి నాకు ఆకలిగా ఉంది కాబట్టి నాకు డబ్బు కావాలి కాబట్టి నేను దొంగతనం చేశాను, ఇంకా మధ్యలో అడ్డొచ్చి వాళ్ళని చంపేశాను, ఇది హత్య కాదు, ఇది తప్పు కాదు అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని ప్రార్థన చేసే వాళ్ళకంటే కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళంటే దేవునికి ఇష్టం. అందుకని చాలా మంది ప్రార్థనా పరులు ఉంటారు, పుట్టు క్రైస్తవులు ఉంటారు, చాలా చక్కగా దేవునికి సంబోధించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని నచ్చరు దేవునికి. ఎందుకంటే వ్యక్తిత్వాన్ని బట్టే వాళ్ళు చేసే ప్రతి తప్పుని కప్పిపుచ్చుకొని అంచనా వేసుకుంటా ఉంటారు. కానీ భక్తుడైన దావీదు ఏం చేశాడు అని అంటే తన వ్యక్తిత్వాన్ని బట్టి ఏమని ప్రార్థన చేశాడంటే నేను చేసిన పాపాలు నాకు కనిపిస్తున్నాయి, నా పాపాలు దాచుకొనక నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. అందుకని దేవుడికి హృదయానుసారుడయ్యాడు దేవుడు. మన జీవితాల్లో కూడా అందరి జీవితాల్లో ఏదో ఒక పొరపాటు ఉంటుంది, తప్పు ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఏం చేయాలంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దేవుని యొక్క తత్వాన్ని కలిగి దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని ఆకలితో దేవుడు చంపేడు, అది ఆయనకి ఇష్టం ఉండదు. మనల్ని కరువుతో దేవుడు ముంచేడు, అది ఆయనకి ఇష్టం ఉండదు.
ఇచ్చేవాళ్ళుగా చేస్తాడు కానీ పుచ్చుకునే వాళ్ళుగా చేయడు. కానీ ఈ మధ్య వ్యవధిలో మన వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవడానికి కొన్ని సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య వ్యవధిలో మన వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవడానికి కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఎలా ఉండాలంటే, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుందని మనం నమ్ముతాం. ఈ లోకంలో డబ్బు లేనోడు ఓడిపోయినోడు కాదు, చదువు లేనోడు ఓడిపోయినోడు కాదు, కుటుంబ వ్యవస్థ సరిగా లేనోళ్ళు ఓడిపోయినోళ్ళు కాదు. కానీ బైబిల్ ప్రకారము, దేవుని ప్రకారం మనం చూసినట్లయితే దేవుని యందు నమ్మిక లేనివాడే ఓడిపోయినోడితో సమానం, ఓడిపోయిన వాళ్ళతో సమానం. దేవుని యందు నమ్మిక ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడే మనం ఓడిపోయిన వాళ్ళతో సమానం. దేవుని యందు నమ్మిక ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎప్పటికీ ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. మన కోట ఎత్తుగా ఉండాలి. ఏ కోట అది? మనం కట్టుకునేటువంటి గాలి మేడల కోట కాదండి, మనల్ని రక్షించే యేసయ్య కాపుదల కోట. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచాలు, పెద్ద పెద్ద దేశాలు, అంటే టెక్నాలజీ ఉన్నంత మాత్రాన ఆ దేశం చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదని మనకు అర్థమవుతుంది. డబ్బు ఉన్నంత మాత్రాన ఆ దేశము సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. శాస్త్రాజ్ఞులు, జ్ఞానులు ఉన్నంత మాత్రాన కూడా ఆ దేశము సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఎవరికైతే, ఏ దేశానికైతే, ఏ వ్యక్తికైతే, ఏ కుటుంబానికైతే, ఏ పల్లెకైతే, ఏ పట్టణానికైతే దేవుని కోట, అంటే దేవుని యొక్క ప్రణాళిక అనే కోట ఎత్తుగా ఉంటుందో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఈ రోజున జల్సాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ ఎక్కువైపోయి దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో తలుస్తున్నారు. దేవుడు ఏమీ లేడు, మా కష్టం వలన మేము సంపాదించుకుంటున్నాము, మేము తినే తిండి వలన మేము ఆరోగ్యం పొందుకుంటున్నాము, మేము చేసే వ్యాయామం వలన మేము ఆరోగ్యవంతులంగా ఉన్నాము అనుకున్న దేశాలు ఎన్నో ఈ రోజున కుప్పకూలిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కాలిపోయినటువంటి అమెరికా, ప్రపంచ దేశాల్లోనే ఒక మూల స్తంభంగా నిలబడినటువంటి అమెరికా ఏమైపోయిందంటే, అది ఏ కంట్రీ? అది క్రిస్టియన్ కంట్రీ. అంటే ఏం చెప్తున్నానంటే, ప్రార్థన ఉన్నంత మాత్రాన, దేవుణ్ణి మనం స్థాపించుకున్నంత మాత్రాన మనం ఎలా పడితే అలా నడిచేస్తే ఆయన కాపాడేడు. ఒక్కొక్కసారి మనం మారటం కోసము మన పునాదులు కదులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ రోజున అమెరికాలో మూల స్తంభమైనటువంటి ఆ యొక్క ప్రదేశం కదిలింది. ఆ ప్రదేశం కదిలిందంటే అర్థం ఏంటంటే అమెరికా నాశనం అయిపోయిందని కాదు, కానీ మరలా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి, మరలా దేవుని యొక్క ప్రాకారాన్ని స్థాపించుకోవడానికి ఒక అవకాశం దేవుడిస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విపత్తును బట్టి కూడా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి శుభకరమైన ఆనవాళ్ళని బట్టి కూడా మన జీవితాన్ని శుభకర్మగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో దేవునికి ఇష్టం లేనిదేంటో తీసేయాలి, దేవునికి ఇష్టమైందేంటో ప్రాకారంగా కట్టుకోవాలి. ఈ రోజున నాశనం అయిపోతున్నటువంటి ఆ దేశం తెలుసుకొని, అంటే దేవుడు లేకపోతే మా టెక్నాలజీ లేదు, మా జ్ఞానం లేదు, మా ధనం లేదు, మేము సున్నా, ఎంటీ అనుకోవాలండి. దేవుడు లేకపోతే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎంటీ గ్లాస్తో సమానమే. ఆయన ఉంటే గనక మన జీవితానికి ఒక విలువ పెరిగిపోద్ది. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి, మన యొక్క బ్రతుకుకి ఒక విలువ పెరిగిపోతుంది. చూడండి, ఒక గ్లాసులో నీళ్ళు పెడతాం, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదే నీళ్లు వంపేసి ఒక బంగారం పెడతాం, నీళ్ళతో ఉన్న గ్లాసు వాల్యూ బంగారంతో ఉన్న గ్లాసు వాల్యూ మారిపోతుంది. గ్లాస్ ఒకటే, దాంట్లో ఉన్నటువంటి పదార్థము మారినప్పటికీ ఆ గ్లాసు యొక్క విలువ పెరిగిపోతుంది. మన జీవితంలో కూడా మనల్ని బట్టి మనకి ఎవరు విలువ ఇవ్వరండి. మన అందాన్ని బట్టి, మన కట్టుకున్న వస్త్రాలను బట్టి, మనం చదువుకున్న చదువుని బట్టి కొంతకాలమే విలువ ఉంటుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి దైవ ప్రణాళికను బట్టి మనం విలువలుగా తీర్చిదిద్దబడతాం. అపోస్తలుడైన పౌలు ఆకారానికి విలువ గలవాడు కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడైతే ఎత్తైన మనిషికి యాక్సిడెంట్ అయిందో, వెన్నుపూస ఇరిగిపోయింది, కీళ్ళు ఇరిగిపోయాయి, ఎత్తుగా ఉన్న మనిషి పొట్టువాడైపోయాడు. అంటే ఒకసారి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎముకలు, ఆ కీళ్ళు సరిగా అతకనట్టుగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడండి? చూడటానికి అందంగా ఉండడు. ఒకప్పుడు ఆజానుబాహుడే సవులుగా ఉన్నప్పుడు. కానీ పౌలు అయిపోయిన తర్వాత, ఆ యాక్సిడెంట్ దేవుని వెలుగు చూసిన తర్వాత, పడిపోయిన తర్వాత, మొత్తం నవనాళ్ళని ఇరిగిపోయిన తర్వాత ఆ 7 అడుగుల 8 అడుగుల ఆజానుబాహుడు పొట్టివాడైపోయాడు.
చూడటానికి అందం లేదు కానీ ఆయనలోని అందమంతా దేవుడు ఇమిడ్చాడు. మనం చూడటానికి పొట్టుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అందంగా లేకపోయినా, మనము చదువుకోకపోయినా మన విలువ పెరగాలి అనంటే దేవుని యొక్క తత్వము, అదే విధముగా మన వ్యక్తిత్వం మారితే మన విలువ పెరిగిపోద్దండి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎవరో ఇస్తే వచ్చేది కాదండి ప్రతిష్ట, ముందు వ్యక్తిత్వం అనేది మనలో ఉండాలి. హల్లెలూయా. అందుకని భక్తుడైన దావీదులో మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేశాడు. వ్యక్తిత్వం లేదు కాబట్టి రాజు అయినటువంటి సౌలును కిందకు దించేశాడు. ఏ రోజున మనం దేవుని చేతిలో ఉంటామో ఆ రోజునే మనం బలమైన వాళ్ళం. బాగా పనిచేసిన వాళ్ళని, లేకపోతే బాగా హెల్ప్ చేసిన వాళ్ళని, ఏ పని చేయని వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు, ఏంటి ఇలా ఉందేటి, అవునా కాదా? తప్పనిసరిగా అంతా. ఎందుకంటే బలాదురుగా తిరిగి వచ్చిన పిల్లలు ఏంటమ్మా ఇలా ఉండవు అని ఎవరిని అడుగుతారు? తల్లిని అడుగుతారు. అంటే ఒక బాధ్యతతో మనం ఒక పని చేసినప్పుడు ప్రశంసలు రావండి. ఈ రోజున ఎంతో మందికి ప్రార్థన చేస్తాం, ఎన్నో ఉపవాసాలు ఉంటాం, ఎన్నో అద్భుతాలు చేస్తాం, కానీ ఒక్క మేలు కీడైనప్పుడు ఏమ్మా మా కోసం ప్రార్థన చేయలేదా? ఇవన్నీ మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఒక ఎత్తు ఎదగాలంటే ఎంతో మంది మనం చిత్తుగా ఓడించాలని చూస్తారు. ఒక్కొక్కసారి ఓడిపోవలసిన అనుభవాన్ని కూడా మనము అనుభవించాలి. అయినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి? ముందు మాట, నా ప్రాణము నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరం కూడా మౌనంగా ఉంటామండి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కడు చేతగానోడు కాదు. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరు ఓడిపోయిన వాళ్ళతో సమానం కాదు. దేవుని యందు నమ్మిక పెరిగే కొలది గెలిచేవాడితో సమానము. దేవుని యందు నమ్మిక పెరిగే కొలది మౌనముగా ఉన్నవాడు గెలుపుకి బలము ఇచ్చిన వాడవుతాడు. భక్తుడైన దావీదు జీవితంలో కూడా సౌలు తరుముతున్న ప్రతిసారి మౌనంగానే ఉన్నాడు. సౌలును చంపాలనేటువంటి అంటే చంపే అవకాశం వచ్చినా కూడా చంపకుండా మౌనంగా ఉన్నాడు. అనాల్సిన పరిస్థితి వచ్చినా కూడా టైంకి కనిపెట్టి వాళ్ళ ఒక మాట అంటే మనం 100 మాటలు జవాబు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటాం. అది రైట్ కాదండి. ఎవరైనా సరే, తల్లిని పిల్లైనా, పిల్లని తల్లైనా, సంఘమైన, సభ్యులైన, సహవాసమైన, ఏదైనా సరే దేవుని పట్ల నమ్మకంతో మనం కొన్నిసార్లు మౌనం అయిపోతే మనం చాలా బాగుంటాం. ఎందుకనంటే చాలా సార్లు మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల మీద కూడా మనమే అథారిటీ చూపించాలనుకుంటాం. కానీ తెలియంది ఏంటంటే ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు అనేది 1 రూపాయి దేవునిదని మనం తెలుసుకోవాలి. 24 గంటలు మనవి కాదు. 24 గంటలు దశమ భాగం తీస్తే ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఎవరిది అవ్వాలి? దేవునిది అవ్వాలి. ప్రతి విషయంలో కూడా మనం ఆ అంచనా వేసుకుంటే మన బ్రతుకులు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఈ రోజున చాలా మంది దశమ భాగాలు ఇచ్చినప్పుడు చెప్తా ఉంటారు, మేము ప్రతి నెల దశమ భాగం ఇచ్చేలాగా ప్రార్థన చేయమని. నేను ప్రార్థన చేయడం కాదు, ప్రతి నెల వాళ్ళు ప్రయాసపడాలి, ప్రతి ఖర్చుని తగ్గించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అందుకని ప్రార్థన ముఖ్యమా, వ్యక్తిత్వం ముఖ్యమా అని అడుగుతాను. ఏది ముఖ్యమో? వ్యక్తిత్వమే ముఖ్యము. మన వ్యక్తిత్వము చాలా కరెక్ట్గా పెట్టుకుంటే తప్పనిసరిగా మన ప్రార్థన మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తారు, బిల్డప్ చేస్తుంది. మన జీవితాల్లో ఎప్పుడు కూడా అదే. ఈ నెల మన దగ్గర ఒక 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం. దేవుడికి తీయటం సంగతి పక్కన పెడితే అప్పు తెచ్చుకుంటాం. అందుకని మనం ఎప్పుడూ కూడా దేవుడికి ఇచ్చిన వాడు ఎలాంటి వాడితో సమానం అంటే దేవునికి అప్పు ఇచ్చిన వాడితో సమానం. అప్పు అంటే ఎలా ఉంటుంది? అప్పిస్తే తిరిగి ఏమొస్తుంది మనకి? మనుషులకు అప్పిస్తే వడ్డీతో గుంజక్కర్లేదు. ఈ అప్పులు కాదు నేను చెప్పేది. దేవునికి అప్పు ఇవ్వటం మొదలు పెడితే ఈ రోజున మనుషులకు అప్పులు ఇవ్వటము అది ఫ్యాషన్ అయిపోయింది. అది దాన్నే ఫైనాన్స్ అంటున్నారు. ఏ బిజినెస్ అంటే బ్యాంకుల్లో కూడా ఉందనుకోండి. అదంతా మనం ఎవరికి చేయాలి ఫైనాన్స్? దేవునికి చేయటం మొదలు పెడితే 2 రూపాయలు వడ్డీయా, 5 రూపాయలు వడ్డీయా, 10 రూపాయలు వడ్డీయా కాదు, 100 వడ్డీ. అవసరమైతే 100గా 200 వడ్డీ. అంటే ఒక మార్గం ముయ్యబడితే ఎన్ని మార్గాలు? 7 మార్గాలు. అంటే 7 టైమ్స్ వడ్డీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా? ఎక్కడా లేదు. కానీ ఎక్కడ ఉందని చెప్తుంది వాక్యం? ఇక్కడ ఉంది. కానీ ఇది రావట్లేదు, చాలా మందికి ఇది రావట్లేదు. ఈ నూతన సంవత్సరంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, అతని ఔన్నత్యం బట్టి, అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయిటికి వారు ఆలోచించుదురు, అబద్ధం ఆడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషిస్తారు. నిజంగా ఈ రోజున సంఘ ప్రార్థనకి ఎంత తేడా వచ్చేసిందంటే, చాలా మంది
దీవెనకరమైన ప్రార్థన చేస్తారు, కానీ మనసులో ఏముంటది? అసూయ ఉంటుంది, కుళ్ళు బుద్ధి ఉంటుంది. అందుకనే చాలా మంది బహిరంగ ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. అంతరంగం ప్రార్థన చేసే సంఘమంతా, అంటే ఒక 1000 మంది సంఘము, 500 మంది సంఘము, 200 మంది సంఘము, 100 మంది సంఘము కలిపి చేసే సత్తా ఒకరికే ఇచ్చాడు దేవుడు, సేవకులకి. సంఘములో చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, సంఘములో చెప్పుకోకపోయినా సంఘమంతా ఆశీర్వాదం వచ్చే ప్రార్థన ఎవరిలోనన్నా ఉందంటే యాజకుల్లో ఉంది, దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ తెలుసుకుంటే గనక మనం గెలిచేసినట్టే. చాలా మంది సంఘములో ప్రార్థనలో పెట్టడం లేదు. బహిరంగంగా చేయించే ప్రార్థనలు కొన్ని అయితే, అంతరంగంగా పర్సనల్ గా చేయించే ప్రార్థనలు కొన్ని ఉంటున్నాయి. ఎందుకు అని అంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. పలుకుచు ఎవరు? మనమే. లోకంలో ఉన్న వాళ్ళు కాదు, మన కోసమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. అందుకని ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆలోచించుకొని చెప్పుకోండి. అన్ని చెప్పుకోవడానికి దేవుడు మీకు ఒకళ్ళని ఇచ్చారు, అది కూడా వినియోగించుకోండి. మౌనముగా నుండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది, మనుషుల వలన కాదండి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి. ఎలాంటి సంఘం అవ్వాలంటే దేవుని కోసం ప్రాణం పెట్టే సంఘం ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాయి. బహిరంగంగా శుభవచనాలు పలికి అంతరంగంగా కుళ్ళు బుద్ధితో ఉన్న వాళ్ళు సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోలేదు ఎక్కడ. మన జీవితాల్లో కూడా మనం ఎలాగ ఉండాలి అంటే, బహిరంగంగా అంతరంగంగా ఒకే మనసు కలిగి ఉంటే గనక మన ప్రార్థనకి సూర్యుడు ఆగిపోయే ఘట్టము మరలా జరగదని దేవుడు చెప్పాడు. కానీ అలాంటిది ఇంకోటి ఏదో చేస్తాడు. ఎప్పుడు కూడా అసూయ స్వార్థాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడండి. ఆలకించడుగాక ఆలకించడు. అది నా ఎక్స్పీరియన్స్, నేను చూస్తున్నాను చాలా మంది విషయంలో. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఈ కుమ్మరింపు కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కుమ్మరింపు కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుడు మన జీవితాల్లో మెండుగా ఇవ్వాలని కోరుకుందాము. ఇంకా మనం 10వ వచనం, దోచుకొని చేత గర్వపడకుడు. ఇందాక నేను ఏమన్నాను? దోచుకునేవాడు వాడి లాజిక్గా వాడు ఆలోచించి నాకు దోచుకోవటం తప్పనిసరి అయింది. చూడండి, చంపేసినాడు ఏమని చెప్తారు కోర్టులో? ప్రాణరక్షణ కోసం చంపానని చెప్పమంటాడు. ఒకటి తెలివైన లాయర్ అయితే పిచ్చెక్కిపోయినట్టు నటించమంటాడు. 2 చాలా మంది అన్నారా? నేను లేదండి. చెప్పారా? వింటారు, అన్నీ వింటారు, అన్నీ తెలుసు. చెప్పారా? నేను అన్ని 10 మాటల్లో 9 మాటలు వినేస్తాం. ఆ ఒక్క మాట కొంచెం ఏదైనా నీకు కష్టమైంది, చెప్పారా? ఏం లేదమ్మా. అయ్యో, నాకు ఎందుకు ఈ మధ్య జ్ఞాపక శక్తి తక్కువైపోయింది. అన్నిట్లో జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. నిద్రలో కూడా అన్నీ వినపడతాయి, కానీ వినపడాల్సినవి వినపడవు. అందుకని ఏమంటున్నాడు ఆయన? దోచుకొనుట చేత గర్వం వద్దండి. గర్వము నాశనానికి మూలమంతే. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని డోంట్ కేర్. డబ్బు ఇవన్నీ కూడా మనం సంపాదిస్తే వస్తాయండి. డబ్బు ఎప్పుడు కూడా మనం సంపాదిస్తే వస్తుంది. డబ్బుకి మనల్ని సంపాదించే అథారిటీ మనం ఎప్పుడూ ఇవ్వకూడదు. అర్థమైందా? డబ్బు అడుక్కునేవాడు కూడా సంపాదించగలడు, కానీ మనల్ని డబ్బు కొనలేనంత ఎత్తుగా మనం ఎదగాలి. అదే వ్యక్తిత్వం. డబ్బులు దగ్గరికి వచ్చినప్పటికీ దేవుణ్ణైనా కింద పెట్టేస్తా ఉంటాం మనం. ఏమైనా దేవుని కోసం చేయాలి. యెహోవా ఇచ్చును యెహోవా. ఆ విషయంలో ఎక్కడైనా పర్వాలేదు కానండి, ఈ విషయంలో మాత్రం అన్ని విషయాల్లో చాలా బాగా ఉంటారు, కానీ ఆ విషయానికి వచ్చినప్పటికీ కుదరదంటారు. అందుకని అది మనల్ని రక్షించదు. అది ఎప్పుడూ మనల్ని ముంచుతుంది. దేన్నైతే మనం బహుగా నమ్ముతామో అది ఎప్పటికీ మనల్ని రక్షించదు. ఇది మీరు రాసి పెట్టుకోండి కావాలంటే. దేన్నైతే మనము దేవుని కోసం, ఎవరున్నా లేకపోయినా నా దగ్గర ఉన్నదంతా నేను దేవుని కోసం చేసుకోగలను అనేటువంటి ఆ మనసు వస్తుందో మనం ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటుందండి. చాలా మందికి అది తెలీదు. అది తెలిసిన వాళ్ళు ఎప్పటికీ రాజులు రాణులేనండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చింది. మనకున్న బలం ఆరోగ్యవంతులు అనుకుంటారు చాలా మంది. జిమ్ బాడీలు లేకపోతే మంచి మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు నా ఆరోగ్యమే నా బలం అనుకుంటారు. కానీ ఆ ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి, ఎంత బాగా ఉండేవాళ్ళండి. అదేంటండి, ఉదయం లేవలేదు, చనిపోయారు. బలహీనులు అని చెప్పుకున్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు బతికేస్తున్నారు. బలవంతులు అని చెప్పుకున్న వాళ్ళందరూ నిమిషంలో
కూలిపోతున్నారు. మన బలం ముఖ్యం కాదండి. డబ్బులు లెక్క చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ దావీదు, బలాన్ని లెక్క చేయొద్దని చెప్తున్నాడు దావీదు. ఈ రెండాటి మీద బేస్ అయిపోయి ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. ఈ రెండాటి మీద బేస్ అయిపోయి ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. కానీ క్రైస్తవత్వం దేవుని మీద నడవాలి అంటే దేవుని యందు నమ్మకం మీద నడవాలండి. దేవుని యందు విశ్వాసం మీద నడవాలి. డాక్టర్ చెప్పొచ్చు నీ పని అవుట్ అయిపోతావని చెప్పొచ్చు, కానీ దేవుని మీద నమ్మకం మనల్ని బ్రతికించాలి. నువ్వెందుకు పనికిరానోడు, నీ చుట్టూ అప్పులున్నాయి, నీకేమీ లేదు అని అంటారు ఎవరైనా. కానీ డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మన దగ్గర పుష్కలంగా దేవుని మీద నమ్మకం ఉంటే చాలు. డబ్బా దేవుని మీద నమ్మకమా అని మనం ఆలోచన చేస్తే డబ్బు ఎప్పటికైనా మన నుంచి దూరం అయిపోతుంది, కానీ దేవుని మీద నమ్మకం ఎప్పుడు కూడా మనల్ని ఇలాగే నిలబెడుతుంది. దావీదు దగ్గర డబ్బు లేదు కానీ దేవుని మీద నమ్మకం ఉంది, బలం లేదు కానీ దేవుని మీద నమ్మకం ఉంది. అందుకనే డబ్బు లేకపోయినా గొలియాతుని చంపగలిగాడు. డబ్బుండి యుద్ధ కవచాలు ధరించిన వాళ్ళు గొలియాతుని చంపలేకపోయారు. ఆ రెండు లేవు దావీదు దగ్గర, డబ్బు లేదు, బలము లేదు. కానీ డబ్బు కంటే మిన్నైన నమ్మకముతో, బలము కంటే మిన్నైన నమ్మకముతో దేవుడు దావీదును బలపరిచాడు, స్థిరపరిచాడు, రాజుగా ఉంచాడు, రాజ్యాన్ని కాపాడే యోధుడిగా ఉంచాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎవరిని కాపాడకపోయినా పర్లేదు, కానీ ముందు మనల్ని మనం కాపాడుకుందాం దేవుని మీద నమ్మకంతో. డబ్బు మనల్ని కాపాడలేదు, మన బలము మనల్ని కాపాడలేదు. దేవుని మీద నమ్మకంతో మనల్ని మనం కాపాడుకుందాము, అనేక మందిని కాపాడదాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.